205324. ఒక రాజకుమారి పాత్రను తీసుకొని ఆ రాజకుమారి చుట్టూ ఒక కథను అల్లి ఆ కథను జానపద బాణీలు ముందుకు నడిపించేటువంటి రచయిత శ్రీ తొగర్ల సురేష్ గారు. ఈ దీని లోపల రాజు ఆనందవర్మ రెండో భార్య సుదేష్ణాదేవి కుమారుడే శివకుమారుడు. ఇందులో హీరో కథానాయకుడు. ఇతని వీరగాథలే కోనేరు సురేష్ ఉపమానాలు కూడా అపూర్వంగా ఉన్నాయి. యువరాణి అందాలను వర్ణించేటప్పుడు సురేష్ గారిలో ఒక ప్రబంధకారుడిని చూస్తాం మనం. ఆయన చూస్తే ఈ వర్ణనలు ప్రబంధ అందాలను వర్ణించేటటువంటి కవి ఉన్నాడని అనిపిస్తుంది. కానీ చూపేదొస్తుంది లోపల దాగినటువంటి వర్ణనలు చాలా అద్భుతంగా ఉంటుంది. కొన్ని వాక్యాలు చూస్తూ ఉంటే నవ్వులా అవి కావు నవపాడి జాతాలు అని నారాయణ రెడ్డి గారు ఏకగిరిలో చెప్పినటువంటి ఆ పద సౌందర్యాలన్నీ కూడా కనబడుతూ ఉంటారు. ఇందులో ఉన్నటువంటి ఇంకో పాత్ర శివకుమారుడు చిలకలా మారి దేవసేనను ముద్దాడటం వంటి సున్నిత శృంగార చేష్టలు అద్భుతంగా ఉన్నాయి. ఈ కోనేరు లోపల కేవలం దాహం తీర్చే నీళ్లే కాదు, దాహాన్ని రెచ్చగొట్టేటటువంటి సన్నివేశాలు కూడా ఇందులో మసాలాలు చాలా వేశాడు తొగర్ల సురేష్ గారు. అయితే ఇక్కడ జానపద గీతాన్ని తీసుకొని దీర్ఘ కవితగా మలచడం అనేది చిన్న విషయం కాదు. చాలా సందర్భాల్లో నాకు ఒకటి అనిపిస్తూ ఉంటుంది. కోడల మీద పుస్తకం రాశాడు, భార్య మీద పుస్తకం రాశాడు, పక్కింటి వాళ్ళ మీద పుస్తకం రాశాడు. ఈయన జానపదం ఏం రాస్తాడు అని చెప్పి అనిపిస్తుంటే ఒక్కటి అనిపించింది. కోనేరు చదివిన తర్వాత ఈయన ముట్టుకుంటే అంటే ఈయన చేతల పరుసవేది ఉన్నట్టుంది. ఏది ముట్టుకున్నా దాని కథా వస్తువు చేసేటటువంటి చమక్కులు కూడా ఉన్నాయి తొగర్ల సురేష్ గారి. ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పి అసలు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నవాడు పోయిటరీ రావడం ఏంటి అని చెప్పి మనందరికీ ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. కానీ ఈయన అట్లా కాదు. వృత్తి వేరు, ప్రవృత్తి వేరు. సమ్మేళనం ఇందులో దేశాలు, యువరాజులు, మాంత్రికులు, ఓంఫట్లు, ఆంఫట్లు ఇవన్నీ మసాలాలు వేసినటువంటి కావ్యము ఈ కోనేరు. దీనికి దీర్ఘ కవిత అని పేరు పెట్టాడు, కానీ దీర్ఘ కవిత కాదు, ఒక కావ్యం అని చెప్పాలి. మరి తొగర్ల సురేష్ గారికి పురస్కారాలు పంట పండుతూ ఉంటుంది ఎప్పుడు కూడా. ఆయన సాంస్కృతిక సభలో కనబడతాడు, సాయంత్రం పోలీస్ డ్యూటీలు కనబడతాడు. ఈ రెండు సమ్మేళనం తొగర్ల సురేష్ గారు వారికి ఈ సందర్భంగా కోనేరు ఆవిష్కరించిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి